జిల్లా వరికుంటపాడు మండలంలోని కొండపై వెలిసిన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గ్రామస్తులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముల్లోకాల సంరక్షకుడు గంగను జటాజూటంలో ధరించిన నీలకంఠుడు గౌరీశంకరుల ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ శివయ్యను దర్శించుకున్నట్లు తెలిపారు. తరువాత స్థానిక నాయకులతో కలిసి బీసీ సింహ గర్జన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న బీసీ సింహ గర్జన సభను విమయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. శివాలయ దర్శనానికి ఆహ్వానించిన వారి భక్తులకు, ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయ మిత్రులకు మీడియా చేస్తూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ శివుడి యొక్క రక్షణతోటి అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతము ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజనుల యొక్క సమస్యల గురించి, బీసీలకు సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు డిమాండ్ యొక్క సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ ట్యాగూర్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని, ముఖ్యంగా బీసీల యొక్క ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి పరిష్కారం దిశగా రాబోయే రోజుల్లో ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నామో దానికి సంబంధించి ఇక్కడ నుండినే ఈ సభ ద్వారానే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా బీసీలకు అధికారమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.